Hello everyone, welcome to Pharmapedia. సో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే వచ్చేసింది అండ్ అందులో 246 నెంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్స్ అయితే ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫైన్, ఓకే. దీని తర్వాత ఏంటిది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి సిలబస్ ఏంటిదో తెలియదు అండ్ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది కదా. సో అదంతా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఏంటిది, మనకు సిలబస్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఇది సిలబస్ ఏంటిది అంటే, ఇప్పుడు మనకు టీఎస్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ది చూసుకుంటే టు ద పాయింట్ ఉంది మనకు సిలబస్. ఎలా అంటే మనకు అకాడమిక్స్, ఇప్పుడు మనం బీఫార్మసీ డిఫార్మసీ చేసినప్పుడు మనకు అకాడమిక్ సిలబస్ ఎలా ఉంటుంది మనది, అలానే సేమ్ టు సేమ్ మనకు ఇప్పుడు టీఎస్ ఫార్మసిస్ట్ సిలబస్ ఇచ్చేసారనమాట. అంటే ఈ సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ చదవాలి, ఫార్మకాలజీలో ఏం టాపిక్స్ చదవాలి, సుటిక్స్లో ఏం టాపిక్స్ చదవాలి అని మనకు మెన్షన్ చేసి ఇచ్చారు. ఫైన్, ఇది సెంట్రల్ లెవెల్లో ఇలా ఉండదన్నమాట. మనకు సబ్జెక్ట్సే ఇచ్చేస్తారు, సబ్జెక్ట్స్ పేర్లే ఇచ్చేస్తారు, ఫార్మకాలజీ అని ఇచ్చేస్తారు, సుటిక్స్ ఇచ్చేస్తారు. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మన ఫార్మసీలో, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ అంతా ఇచ్చేస్తారనమాట. అంటే ఎలా అంటే జనరల్గా ఉంటుంది మనకు సిలబస్ అనేది. సో ఆ సబ్జెక్ట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. మనకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి 70 మార్క్స్కి ఉంటుంది అండ్ మనకు ఇంకొక పేపర్ 2 ఇంకోటి జనరల్ అవేర్నెస్ అని, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అని ఉంటుంది, అది 30 మార్క్స్కి. టోటల్ పేపర్ మనకు 70 మార్క్స్కి ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. 70 మార్క్స్ ఏమో మన మెయిన్ సబ్జెక్ట్కి, 30 మార్క్స్ ఏమో ఈ జనరల్ అవేర్నెస్కి, రీజనింగ్కి, జనరల్ సైన్స్కి వాటికి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ సిలబస్ ఏంటిది, ఆ సబ్జెక్ట్స్ ఏంటిది అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఈ పేపర్ 2 గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి. సో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది, టు ద ఫస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు నోట్స్ మేకింగ్ అనేది అంటే చాలా కష్టం. సో ఎందుకంటే ఇన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్కి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేం. నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం, ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అనుకోండి, దాన్ని అన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మనం రివైజ్ కూడా చేయం, మనకు అంత ఓపిక కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసుకుంటూ చదివే వాళ్ళకైతే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి రివైజ్ చేయడం అనేది చాలా కష్టమైనదన్నమాట. సో చేయలేరు. సో ఏం చేయాలంటే అన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలి. ఎంసీక్యూసే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ది క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఎక్కువగా, ఇన్డెప్త్ క్వశ్చన్స్ అయితే ఏం ఉండవు. సో జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడం, అంటే ఎలా ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలి అండ్ ప్రీవియస్గా ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎలా అడిగారు, ఆ ప్రీవియస్ ఇయర్స్ది అనలైజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ మనం నార్మల్గా యూట్యూబ్లో చూస్తే చాలా నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ దొరుకుతూనే ఉంటాయి, అవి కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను కూడా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎంసీక్యూ సిరీస్ని నేను స్టార్ట్ చేస్తాను తొందరలో, ఆ సిరీస్ కూడా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తూ ఉండండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి దాన్ని రివైజ్ చేయాలి అనేది చాలా కష్టం. బికాస్ ఒక 2-3 సబ్జెక్ట్స్కి మనం చేయగలుగుతాం నోట్స్ ప్రిపరేషన్, దాని తర్వాత మనం చేయలేమన్నమాట, మనకు చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో నోట్స్ ప్రిపేర్ కాకుండా ఎంసీక్యూస్ మీద ఫోకస్ చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.